హాయ్ బడ్డీస్. ఈరోజు నేను మీకు ఒక చిన్న హెల్దీ రెసిపీ చెప్తున్నాను పిల్లల కోసం. అదేంటంటే పంకిన్ రైస్. ఇది చేయడానికి మీకు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ చాలు. అవేంటంటే కొంచెం వెల్లుల్లి, ఉల్లిపాయ, టొమాటో, ఆలుగడ్డ, పంకిన్ ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వరకు నానబెట్టిన హాఫ్ కప్ రైస్, ఒక 2 స్పూన్స్ పెసలు. సో ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందుగా ప్యాన్ పెట్టి వెలిగించి ఒక స్పూన్ నెయ్యి వేసి అది కరిగాక దాంట్లో కొంచెం జీలకర్ర, వాము, రెండు డైజెషన్కి చాలా మంచివండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ వేసి కొంచెం మిక్స్ చేసుకొని అవి కొంచెం ట్రాన్స్లూసెంట్ అయ్యాక టొమాటో కూడా వేసి కలిపేసుకోండి. ఇప్పుడు మనం ముందు కట్ చేసి పెట్టుకున్న పంకిన్, ఆలు పీసెస్ కూడా దాంట్లో వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి మూత పెట్టేసేయండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి కలిపేసుకొని మళ్ళీ కొద్దిగా పసుపు వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఆ నీళ్ళన్నీ ఇంకిపోయి ముక్కలు కొంచెంగా మెత్తపడతాయి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్, పెసలు వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని మనం ఫ్రై చేసుకున్నదంతా దీంట్లోకి వేసి ఒక 1 గ్లాస్ వాటర్ వేసేసి 3 or 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని బయటికి తీసుకొని చూస్తే ఇలా ఉడికిపోయి ఉంటుంది. మీరు మీ పిల్లలు తినే రేంజ్లో కొంచెం మ్యాష్ చేసేసి వాళ్ళకి పెట్టేశారంటే చాలా ఇష్టంగా తింటారు. వీక్లీ వన్స్ ఇలా చేసి పెట్టండి. వాళ్ళకు కూడా వెరైటీస్ తినాలనిపిస్తుంది కదా. అలాగే ఇంకో టిప్ అండి, మరీ ఎక్కువగా మ్యాష్ చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసి ప్యూరీలా పెట్టకండి, స్పెషల్లీ పళ్ళు రావడం స్టార్ట్ అయ్యాక. ఎందుకంటే వాళ్ళు నమలడం మానేసి మింగేస్తూ ఉంటారు. అది తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.